నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. మంగళగిరి టైమ్స్ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ప్రస్తుతం రెగ్యులర్ గా రోజు మాదిరిగానే ఎకో పార్క్ లో ఉన్నాం. అనూహ్యంగా ఎకో పార్క్ కు జనవరి 1 నేపథ్యంలో సెలవు ప్రకటించారు. అయితే వాకర్స్ యథావిధిగా విచ్చేశారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్సాహంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో నూతన సంవత్సర వేడుకలు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ సభ్యులందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు వాకర్స్ మిత్రులు 5 వాకర్ సభ్యులకు ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. వీరిలో వీసం వెంకటేశ్వరరావు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి, అలాగే అంకం శ్రీనివాసరావు బాబు జాయింట్ సెక్రటరీ, అలాగే ఉద్దరాజు పెద్దిరాజు గారు వైస్ ప్రెసిడెంట్, అలాగే అసోసియేషన్ గౌరవ సభ్యులు అవార్ శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు, అలాగే అసోసియేషన్ సభ్యులు రంగస్థల కళాకారులు యువటూరి ప్రసాద్ బాబు గారికి మరికొద్ది సేపట్లో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం జరగనుంది. ఇప్పుడు కార్యక్రమ ఏర్పాట్లలో నిర్వాహకులు తలమునకలై ఉన్నారు. గౌరవ అధ్యక్షులు మంచ విజయమోహన్ రావు గారు సభా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లో ఉన్నారు. అలాగే కార్యదర్శి వాకర్ సభ్యులను ఉత్సాహపరుస్తున్నారు. కోశాధికారి గోలి బాలమోహన్ గారు, అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు గారు సమావేశ ఏర్పాట్లపై ముమ్మరంగా ఆలోచిస్తున్నారు. మరికొద్ది సేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. అందరూ వాకర్ సభ్యులు అందరూ ఇచ్చేశారు. వారంతా సభ జరగబోతుంది. సంవత్సరం సందర్భంగా చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగించాలని కోరుకుంటూ మా ఫ్రెండ్స్ కోటేశ్వరరావు, అజయ్, నాగేశ్వరరావు మాస్టారు, దారణాసి వెంకటరమణ ఫ్రెండ్స్ సర్కిల్ మాది. మా అధ్యక్షుడు వెంకటరమణ గారే. ఎందుకంటే మాకు పోగు తీసిన ఆయనే మమ్మల్ని అందరినీ. అందుకని ఆయన పేరు మీద ఇదంతా నడుపుతాం. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు మనకందరికీ మన ఫౌండరు దారణాసి రాజారావు గారిని గుర్తు చేసుకుంటూ ఒక శాలువా ఒకరికి వేసారంటే మన 370 మందికి వేసినట్టండి. మనకిచ్చే గౌరవం అది. ఒకరికి రాలేదు ఒకరికి వచ్చారు అనేది ఇట్లాగేమి ఉండదు. ఎవరైతే అవకాశం ఉందో కొంతమందిని ఎన్నుకొని పెద్దలు చెప్పడం వల్ల వాళ్ళ వర్క్ వేయటం జరుగుతుంది. కాకపోతే మనందరికీ జరిగే గౌరవంగా భావించాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. కరతాళ ధ్వనులు మిన్నంటిని. నెక్స్ట్ దీంట్లో వచ్చేది గుబ్బల మంగమ్మ ఆలయం. ఆయనే స్పాన్సర్ చేయాలని మా కోరిక. వాకర్ సోదరులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు సోదరుడు ఒక వ్యాఖ్యం చెప్పారు. ఏం చెప్పారు? గుబ్బల మంగమ్మ ఈ నెలలో వెళ్ళబోతున్నాం, అందరూ సిద్ధంగా ఉండండి. అన్ని అంగులతో యుద్ధానికి బయలుదేరుతున్నాం, రెడీగా ఉండండి. నెక్స్ట్ శాలువాతో సత్కరిస్తారు. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ గారు మరియు ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కూడా ఆయన బాగా పనిచేస్తున్నారు. విజయమోహన్ రావు గారు, థ్యాంక్ యూ సార్. తర్వాత కార్యదర్శి రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన అందరికి లాల్ సలాం. ఎర్రజెండా ఢిల్లీలో ఒక ఉద్యమం సన్మాన గ్రహీత. ఈరోజు మనం చేసుకుందాం అనుకున్న 5 సన్మానంలో
సన్మాన వారికి జేఎస్ఆర్ మాకు తెలీదు, సర్దార్ మాకు టిఫిన్ పెట్టారు. అంటే ఉద్యమం, ఆయన ఎంపీనో లేకపోతే ఎమ్మెల్యేనో అర్థం కావట్లేదు ఈరోజు. గవర్నర్ అది ఎంపీ లాగా కనిపిస్తున్నారు. వారికి థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. వారికి సుబ్రహ్మణ్యం గారు శాల్వాతో సత్కరిస్తారు. శ్రీ అవ్వారు శ్రీనివాసరావు గారు ఇస్తున్నాం. సార్వభౌముడు వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. నంది అవార్డు గ్రహీత, నాటక బ్రహ్మ మరియు శ్రీ పొట్టే ఎలిసపాల్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్ద కాల్ చేశారు ఈయన వచ్చినప్పుడు, కోటేసి వారికి శుభాకాంక్షలు. తదుపరి గారి శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణానికి సంతాప దినాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంతాప దినాల సందర్భంగానే ఈరోజు పార్క్కి సెలవు ఇవ్వటం కూడా జరిగింది. అందుకనే మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారి మృతికి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించి తర్వాత మనం సభా కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని. దయచేసి అందరూ నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. భారతదేశ ఆర్థిక నిపుణులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంతాపం ప్రకటిస్తూ మౌనం పాటిస్తున్నారు. మన్మోహన్ సింగ్ గారికి ఘనమైన నివాళులు అసోసియేషన్ గౌరవ సభ్యులు కలిగిరి శ్రీరాములు గారు, వీరు ఏపీ ఎన్జిఓ మంగళగిరి యూనిట్ అధ్యక్షులుగా ఉన్నారు. వీరిని ఇప్పుడు సభా వేదిక పైకి ఆహ్వానించారు. కొలిశెట్టి రాము గారు వారిని సన్మాన ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. వాకర్ సభ్యులు అలాగే జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు గారిని ఇప్పుడు కొత్తపేట హుస్సేన్ గారు ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. మనం కార్యక్రమాన్ని సర్వమత ప్రార్థనతో ప్రారంభించబోతున్నారు. రంగస్థల కళాకారులు యువటూరి ప్రసాద బాబు గారు ప్రార్థనా గీతం ఆలపిస్తున్నారు. ఒకరు సీనియర్ సభ్యులు ప్రముఖ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. వీరికి సర్దార్ జేఎస్ఆర్ గారు ఆత్మీయ సత్కారం పలుకుతున్నారు. కార్యక్రమం ప్రారంభం ముందు ప్రార్థనా గీతాన్ని ఆలపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లభుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతాకి భారత్ మాతాకి. అందరికి వందనాలు. దయచేసి ఒక్కసారి నిలబడండి. దేవా మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. గడిచిన 2024 సంవత్సరం అంతట్లో మీ కాపుదలు మాకు దయచేసి
ఎన్ని అనారోగ్యాలు, అవస్థలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటినన్నిటి నుండి మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్క చట్ల భద్రపరిచి ఈ యొక్క 2025 సంవత్సరంలో సజీవముగా ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో మా మిత్రులతో పాటు మమ్మల్ని అందరినీ ఇక్కడ హాజరుపరిచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుకరించారు నాయన. ప్రభా మీకు వందనాలు. औज़ु बिल्लाहि अनिश शैतानिर बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिस सिरातल मुस्तकीम सिरातल लजीना अनअमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलद्दालिन कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद. ఉన్నటువంటి ప్రతిభాశాలురైనటువంటి విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి విద్యార్థులు, వాళ్ళందరినీ సన్మానించాలని మన అసోసియేషన్ సంకల్పించి ఆ విధంగా మంగళగిరి మున్సిపల్ పాఠశాల, డాన్ బాస్కో పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పోయిన పరీక్షల్లో సాధించినటువంటి విద్యార్థులకు మనం అందరం కూడా సన్మానం చేసి వాళ్ళల్లో ప్రోత్సాహాన్ని నింపడం జరిగింది. మన అసోసియేషన్ తరఫున మన మిత్రులు చెప్పారు కదా, మన శ్రీనివాసరావు గారు, వారు శ్రీనివాసరావు గారు ఎక్కడ కూర్చున్నారేంటి, వారు చెప్పిన సూచన మేరకు ఒక పేద విద్యార్థినికి మనం ఆర్థిక సహాయం కూడా చేశాం. అంతేకాకుండా అనాథాశ్రమంలో ఆ పిల్లలకి భోజనం ఏర్పాట్లు కూడా మనం చేయటం జరిగింది. అనేక ధార్మికమైనటువంటి, ఉత్సాహపూరితమైనటువంటి టూర్ ప్రోగ్రామ్స్ కూడా మన అసోసియేషన్ తరఫున అందరి సభ్యుల సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పాల కోటేశ్వరరావు గారు, గౌరవాధ్యక్షులు మంచా విజయమోహన్ రావు గారు, ఉపాధ్యక్షులు పెద్దిరాజు గారు, కార్యదర్శి వీస వెంకటేశ్వరరావు గారు, కోశాధికారి గోలి బాలమోహన్ గారు, అలాగే ఇతర అతిథులు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ కేక్ కటింగ్ చేస్తున్నారు. సభ్యులందరూ ఆసక్తిగా కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. వాతావరణంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతోంది. అసోసియేషన్ అధ్యక్షులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. అలాగే కార్యదర్శి గారు అత్యంత ఉత్సాహంగా కేక్ కటింగ్ చేస్తున్నారు. పెద్దిరాజు గారు అయితే పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లాగా చక్కటి ఆహార్యంతో చక్కటి డ్రెస్ వేసి వాకర్ సభ్యులందరినీ అలరిస్తున్నారు. కేక్ కటింగ్ కార్యక్రమం ఇప్పుడే జరుగుతోంది. ఉత్సాహంగా సభ్యులందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. కార్యక్రమ రూపకర్త కలిగిరి శ్రీరాములు గారికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారికి ఇప్పుడే ఎలీషా పాల్ గారు కేక్ పెట్టారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఇతర సభ్యులు జీజేహెచ్ కోటేశ్వరరావు గారు, గోలి బాలమోహన్ గారు ఎలీషా గారికి కేక్ పెడుతున్నారు. ఉప్పాల కోటేశ్వరరావు గారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎవరికి బ్యాండ్ వేయాలా అని, ఈ తదుపరి కార్యక్రమం ఎవరికి వేయాలనే అత్యంత ఉత్సాహంతో ఉన్నారు. లాయర్ ప్రసాద్ గారు నవ్వుతున్నారు. చాలా సంతోషం. నూతన సంవత్సర వేడుకలు అత్యంత కోలాహల వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ రాజు గారికి, కోశాధికారి గోలి బాలమోహన్ గారు కేక్ తినిపిస్తున్నారు. వారెంతో ఉత్సాహంగా ఉన్నారు. విశ్రాంత తహసీల్దార్ యుగంధర్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇచ్చేశారు. వీరు వాకర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యులు. వారెంతో ఉత్సాహంగా, ఆనందంగా తోటి సభ్యులతో ఆ నూతన సంవత్సర వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు. సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు. ప్రత్యేకించి సర్దార్ జేఎస్ఆర్ చిరునవ్వులు చిందిస్తున్నారు. అలాగే మా క్లాస్మేట్ 10th బ్యాచ్మేట్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి షరీఫ్ గారు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఆర్మీ శంకరెడ్డి గారు అయితే మా గురించి చెప్పరేంటారు అంటున్నారు. అలాగే కొత్తపేట హుస్సేన్ గారు కూడా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు.
సభ్యులందరూ అసలు అయితే నాగ్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ అండి, అసలు పేరు తెలియదంటే సీనియర్ సిటిజన్ అంటున్నాడు. అదంతా ఉట్టిదే. ఆయన యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ హీరో అండి. మా వాకర్స్ అసోసియేషన్ కి వారు చిరునవ్వులు చిందిస్తున్నారు. ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి వేసవ వెంకటేశ్వరరావు గారికి నూతన సంవత్సరం శుభవేళ కలిగిరి శ్రీరాములు అండ్ టీము ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేసింది. సభ్యుల హర్షామోదాల మధ్య అత్యంత నేత్రపర్వంగా సన్మాన కార్యక్రమం జరుగుతోంది. గౌరవ అధ్యక్షులు మంచా విజయమోహన్ రావు గారు, అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు గారు, కోశాధికారి గోలి బాలమోహన్ గారు, అలాగే గౌరవ సభ్యులు సర్దార్ జయస్ఆర్ గారు, బిఎస్ ఆర్టీసీ మోహన్ రావు గారు, ఆలేటి పూర్ణ గారు, గురునాథం గారు, రిటైర్డ్ పోలీసు గురునాథం గారు, అలాగే అందరూ ఆత్మీయంగా సత్కారం చేస్తున్నారు. అలాగే జ్ఞాపకం కూడా ఇప్పుడే అందజేశారు. విద్యావేత్త వేసవ వెంకట ప్రసాద్ గారు తన సోదరుడు వేసవ వెంకటేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. వీరు విద్యారంగంలో ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వేసవ వెంకటేశ్వరరావు గారు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు వచ్చారు. వారికి సభ్యులు నరేంద్ర టీము ఇప్పుడు వేసవ వెంకటేశ్వర గారిని సన్మానిస్తుంది. ఆనందోత్సవాల మధ్య సన్మాన కార్యక్రమం జరుగుతోంది. నరేంద్ర టీం ఇప్పుడే ఛాంబర్ ప్రతినిధి మద్దుల ప్రసాద్ గారు ఇచ్చేశారు. వారు తమ కార్యదర్శి వేసవ వెంకటేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. ఛాంబర్ సభ్యులు శ్రీ ప్రసాద్ గారు, మంగళగిరి ఛాంబర్ కోశాధికారి గారు ప్రసాద్ గారు ఛాంబర్ కోశాధికారిగా ఉన్నారు. వారు తమ కార్యదర్శిని సన్మానిస్తూ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉపాధ్యక్షులు పెద్దిరాజు గారు, వీరు ఏపీఎస్పీలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయ్యారు. వాకర్స్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా ఎంతో విలువైన సేవలు అందజేస్తున్నారు. వీరికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. మునగపాటి వెంకట భారతీరావు గారు, మురహరిరావు గారు, మదన్ మోహన్ గారు, బాలయ్య బాబు, బిఎస్ఎన్ఎల్ మోహన్ గారు, గురునాథం గారు అందరూ ఘనంగా సత్కరిస్తున్నారు. కోశాధికారి మద్దుల ప్రసాద్ గారు కూడా ఉపాధ్యక్షుడు పెద్దిరాజు గారికి సత్కారం చేస్తున్నారు. కోశాధికారి గోలి బాలమోహన్ గారు ఉన్నారు. అలాగే మురహరిరావు గారు, మంచా విజయమోహన్ రావు గారు, కలిగిరి శ్రీరాములు గారు, ఇట్రా పారకాల గారు వాళ్ళందరూ ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. టైమ్స్ నిర్వహిస్తున్నటువంటి శ్రీ అవారు శ్రీనివాసరావు గారిని వేదిక ఈ కుర్చీలో కూర్చోవాల్సిందిగా కోరుకోవచ్చు. దీన్ని సన్మానించవలసిందిగా శ్రీ పొట్లూరి శరత్చంద్ర ప్రసాద్ గారు, రంగిశెట్టి పెద్దబ్బాయి గారు, పెద్దబ్బాయి వచ్చాడు, శ్రీ బాణం రామారావు గారు, అవారి కృష్ణ గారు, వీరారెడ్డి గారు, నరసింహరావు గారు, తిరుమల నరసింహరావు గారు. ఇదేదో కుట్రలా ఉందండి, ఇదేదో కుట్రలా ఉంది. పాండురంగారావు గారు గారికి నమస్తే. నమస్తే అండి నమస్తే. కొత్తపేట హుసేన్ గారు ధన్యవాదాలు. శ్రీమతి గారు పాండురంగారావు గారికి ధన్యవాదాలు. శ్రీనివాస్ గారికి మళ్ళీ పెళ్లి భోజనాలు ఉన్నాయి, మొక్క భోజనాలు.
ఓకేనా అమ్మా అమ్మా థ్యాంక్ యూ అంటే శ్రీనివాసరావు గారు వారి శ్రీరామ్ గారు ధన్యవాదాలండి. మన శ్రీరాములు గారు వారి మిత్రులు సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ శ్రీరాములు గారు ధన్యవాదాలండి. పాల్మోహన్ గారు థ్యాంక్ యూ ప్రసాద్ గారు సన్మానం చేస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్ గారు. నమస్తే అండి. నమస్తే థ్యాంక్ యూ నరేంద్ర గారు. థ్యాంక్ యూ వారు కూడా వచ్చి శ్రీనివాసరావు గారికి సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ థ్యాంక్ యూ. నమస్తే అండి. మావయ్య థ్యాంక్ యూ. బాలమోహన్ గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. వీరికి సన్మానం జరపవలసిందిగా శ్రీ గుండ్రెడ్డి రెడ్డి గారు, ఇవన్నీ తీసేయి. ధర్నాస్ వెంకటరమణ గారు, శ్రీ కృష్ణ గారు, ఇంకా మిత్రులు సంజీవ్ రెడ్డి గారు, బయట తిరుగుతాను కూర్చోకుండా వేదిక మీద రాజుగారు రా సమర్థిస్తున్నారు. అలాగే ఏంటి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరికి సన్మానం చేయవలసిందిగా షరీఫ్ గారు, ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి అంకం బాబు, మంగళగిరి బాబు అంకం శ్రీనివాస్ గారు ఘన సత్కారం జరుగుతోంది. అత్యంత ఉత్సాహ వాతావరణంలో సత్కార కార్యక్రమం జరుగుతోంది. రిటైర్డ్ ఆర్మీ వెంకటరెడ్డి గారు అంతా కోలాహల వాతావరణంలో అంకం బాబు, మంగళగిరి బాబు అంకం శ్రీనివాసరావు ABBS ట్రావెల్స్ నడుపుతున్నారు. వారికి అందరూ వాకర్స్ అందరిలోనూ తలలో నాలుకలా ఉంటారు. అంత ఉత్సాహంగా కోలాహలంగా జరుగుతుంది. లాయర్ ప్రసాద్ గారు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. ఇక జేఎస్ఆర్ అయితే వారి ఉత్సాహానికి అసలు ఉత్సాహం చూస్తుంటే ఈ కార్యక్రమం అత్యంత వేడుకగా జరుగుతుంది, నేత్రపరంగా జరుగుతుంది. జ్ఞానరత్న ఆకుల శంకరరావు గారు, ఆలెటి పూర్ణ గారు, ఆప్కో రిటైర్డ్ మూర్తి గారు, రాచకొండ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే సత్కరించారు. అలాగే 1978-79 10th బ్యాచ్ చెందిన అంకం బాబు ఎంతో సంతోషంగా ఉన్నారు. గురునాథం గారు, అలాగే దుర్గారావు ఇప్పుడు
చిన్ననాటి మిత్రుని అభిమానంతో సత్కరిస్తున్నారు. వారి బావగారు మదన్ మోహన్ గారు ఇప్పుడే ఇచ్చేశారు. ప్రెసిడెంట్ గారు పుప్పాల కోటేశ్వరరావు గారు అత్యంత ఉత్సాహంగా చూస్తున్నారు. అంకం బాబుకు సన్మానం జరుగుతుంటే తనకే జరిగినట్లుగా భావిస్తున్నారు పుప్పాల కోటేశ్వరరావు గారు. విద్యావేత్త వీసం వెంకట ప్రసాద్ గారు, అలాగే బిఎస్ఎన్ఎల్ మోహన్ రావు గారు, రిటైర్డ్ రైల్వే షరీఫ్ గారు, బళ్ళకృష్ణ గారు, చంద్రకవి దుర్గారావు గారు, గురునాథం గారు, అన్వర్ గారు, ఆర్మీ మోహన్ రావు గారు, ఛాంబర్ కోశాధికారి మద్దుల ప్రసాద్ గారు, వారందరూ ఎంతో ఆత్మీయంగా అంకం బాబు, మంగళగిరి బాబు అంకం శ్రీనివాసరావుకు ఆత్మీయ సత్కారం చేస్తున్నారు. అంతా ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. చూడటానికి రెండు కళ్ళు చాలెట్లేవు. ప్రెసిడెంట్ పుప్పాల కోటేశ్వరరావు గారు అయితే అసలు అత్యుత్సాహానికి, ఆనందోత్సవానికి అసలు ఎంతో సంతోషపడుతున్నారు. అంకం బాబుతో పుప్పాల కోటేశ్వరరావు గారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. వారు అసోసియేషన్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆర్వి గారు అంటే పుప్పాల కోటేశ్వరరావు గారి బావమరిది ఆర్వి గారు ఉన్నారు. అంకం శ్రీనివాస్ గారు స్వీట్ ప్యాకెట్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారికి ఇచ్చారు. సభ్యులందరికీ అందజేయవలసిందిగా కోరుతున్నారు. ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రెడ్డంకి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి రావటం అసలు కార్యక్రమానికి వన్నీ తెచ్చింది. వారు ఎంతో అసలు ఆ ఉత్సాహాన్ని చూస్తుంటే అసలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ప్రెసిడెంట్ గారు పుప్పాల కోటేశ్వరరావు గారు బావమరిది ఆర్వి గారు, వీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు చాలా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. శంకరెడ్డి గారు అయితే వారి సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో అంకం శ్రీనివాసరావు సన్మాన కార్యక్రమం జరుగుతోంది. వీసం ప్రసాద్ గారు ఇప్పుడే శ్రీనివాస్ గారికి సత్కరించారు. అంకం శ్రీనివాస్ గారు తమ క్లాస్మేట్ అని ఎంతో ఆనందంగా చెప్తున్నారు. ఇక షరీఫ్ అయితే ఎంతో ఉత్సాహంగా తన చిన్ననాటి మిత్రుడు అంకం శ్రీనివాసరావుకు సన్మానం చేస్తున్నారు. ఉపాధ్యక్షులు పెద్దిరాజు గారు అసలు రాజకీయ నాయకుడిని తలపిస్తున్నారు. వీరికి రాజకీయ భవిష్యత్తు కూడా ఉందని వాకర్స్ అందరూ నూతన సంవత్సరం సందర్భంగా అందరూ ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు. ఇక అంకం బాబు, మంగళగిరి బాబు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నారు. వీరు ట్రావెల్స్ నడుపుతున్నారు, ఏబిపిఎస్. వారి నాన్నగారు అంకం బొడ్డయ్య గారు. మంగళగిరిలో బొడ్డయ్య గారు తెలియని వారు ఎవరూ లేరు. శ్రీనివాస్ మహల్ వారిదే. ఇప్పుడు అంకం శ్రీనివాస్ గారు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర కేబినెట్ లో జరగబోతున్నారు. పేద పిల్లలకి హై క్యాంపులో ఇంకా పేద పిల్లలకి మామూలుగా చదువుకున్నటువంటి పేద పిల్లలకి 10th క్లాస్ హైయెస్ట్ వచ్చినటువంటి స్కాలర్షిప్ అందజేశాం. అలానే మనీ యొక్క ప్రైజ్ ఇచ్చాము. అలానే చాలా ఒకటి కాదండి, చాలా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందు సాగుతాము. మా యొక్క 75-80 దాకా చాలా నిష్ఠాతులు ప్రతి మేము ఒక ముందుకెళ్ళి మేము ఎన్నో ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం. ఇలా ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం ఇలా చూడు బస్ 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 ఇలా చూడు. ఒక్క సెకండ్ ఓకే ఓకే సార్ ప్రసాద్ గారు ఒకసారి ఇటు చూడండి సార్, ఇటు చూడండి. ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ప్రజానాయకుడు వాళ్ళని కోరుకుంటున్నా. సూపర్ సూపర్. సార్ సార్ అందరూ ఒకసారి ఇలా చూడండి సార్. సార్ బాలమోహన్ గారు అయ్యో చూడండి ఓకే నెక్స్ట్
ఇలా చూడు సార్. సార్ బ్రదర్ ఇలా చూడు సార్. ఒకసారి అట్లా ఉండండి అన్న. సాంబాల్ గ్రూప్ మొత్తం రావాలంటారు ఒకసారి. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులైనటువంటి మా గురువు గారు కీర్తిశేషులు శ్రీ ధర్నాసి రాజారావు గారి వాళ్ళ అబ్బాయి గారు ఆధ్వర్యంలో 11 మంది సభ్యులు కలిగిన ఒక ఫ్రెండ్షిప్. ఈరోజు నూతన సంవత్సరం ఈ టిఫిన్ కార్యక్రమం, సన్మాన కార్యక్రమాలు అందరూ దిగ్విజయంగా చేశారు. 2025 ఇదే ఉత్సాహం కొనసాగాలని వాకర్ సోదరులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఆహ్లాదకరమైన రోజు. నూతన సంవత్సర వేడుకలు మన ఎకో పార్క్లో మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం ఎంతో దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాము. దీనికి సహకరించినటువంటి 11 మంది సభ్యులు, ధర్నాసి రమణ గారి టీము 11 మంది కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఎకో పార్కు, అదేవిధంగా ఎకో పార్క్ యాజమాన్యానికి మరియు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములండి. ఈ చిన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మా టీం 11 మంది సభ్యుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన నూతన సంవత్సర వేడుకలు జరిగినాయి ఎకో పార్కు ముందు భాగంలో. ఈ కార్యక్రమంలో అసోసియేషన్లో ఉన్నటువంటి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి కొంతమందికి మనం సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరు సభ్యులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కోరుతా ఉన్నాం. నెక్స్ట్ మేము ముఖ్యంగా అభినందించవలసిన వాళ్ళు 11 మంది ఉన్నారండి. ఆ 11 మంది సభ్యులు మాత్రం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్న అసోసియేషన్ తరఫున. చాలు.